హలో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మేమైతే రిపబ్లిక్ డే రోజైతే మా తమ్ముడైతే బండి పూజ చేశాడు. అందుకని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే రమ్మన్నాడు. మేమైతే వెళ్ళాము. ఇక్కడ నియర్ బై కర్మన్ఘాట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. కర్మన్ఘాట్లో అక్కడైతే అబ్బా, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అయితే ఎంత బాగుందో టెంపుల్ అయితే. సేమ్ వేములవాడ ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకైతే. వేములవాడ కొండగట్టులాగా అలా ఉందన్నమాట. ఫస్ట్ టైం రావడము. ఇక్కడికి రావాలని డైలీ అనుకున్నాను. ఈరోజు అయితే మొక్కు తీర్చుకున్నాను. భలే కనిపించింది, బాగుంది అసలు టెంపుల్ అయితే సూపర్. అసలు ఇక్కడైతే ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలే నేను. అన్నీ ఒక్క దేవుడు కాదు, దాంట్లో చాలా ఉన్నాయి. సరస్వతి, ప్రతి ఒక్కటి అదేంటి వినాయకుడు, నాగదేవతలు కానీ అమ్మవార్లు, ప్రతి ఒక్క దేవుడు. ఇది లేదు అనుకుంటా, సీతారాములు కానీ ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు అలా అన్నమాట. శివుడు, శనిదేవుళ్ళు అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఆ గుళ్ళన్నీ తిరిగేసాను. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఎందుకో కానీ టెంపుల్ వెళ్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అలా అని చెప్పి ఇక పూజ చేసిన ముందే వెళ్ళాము. ఆ తర్వాత కూడా లోపల వెళ్ళి కొంచెం తిరిగేసి పులిహోర తీసుకొని, మా పాప పులిహోర అని ఒకటే మొత్తుకోవడం, పులిహోర తీసుకొని తినేసి 2 లడ్డూస్ తీసుకొని తిని అక్కడ నుంచి ఇంకోసేపు కూర్చొని బయలుదేరాము. ఇది అన్నమాట ఈరోజు మినీ బ్లాగ్. అండ్ మా వీడియో అయితే ఇలానే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే పూజ జరుగుతుంది. వాడైతే పూజ చేస్తున్నాడు. మా తమ్ముడైతే అయ్యగారితో అయితే చేపిస్తున్నాడు. ఇది అన్నమాట. అక్కడైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. బాగుంటుంది కదా ఇలాగ వీడియో తీసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే తీసాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా అన్ని సామాను, బండి పూజ సామాన్ అంటే వాళ్ళే ఇస్తారు. 350 రూపీస్కి అన్ని దాంట్లోనే స్వీట్ బాక్స్ నుంచి వస్తాయన్నమాట. ఇక్కడైతే ఇంకా అన్నీ వేశారు. చేసేసి అయిపోయింది పూజ. ఇంకా లోపలికైతే వచ్చి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే టెంపుల్ మొత్తం అయితే తీసాను. ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి. ఇదన్నమాట. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి, అలా ఉంటుందన్నమాట. నాకైతే వేములవాడ కొండగట్టు వెళ్ళే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పులిహోర ప్రసాదం అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళనైతే వీడియో తీస్తున్నాను. మా క్యూట్ని చూడమంటే అస్సలు చూడట్లేదు. పిలుస్తూ ఉన్నాను నేనైతే. ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా చూడండి, పులిహోర అయితే చాలా టేస్ట్ ఉంది, బాగుంది. నాకు కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. ఇక్కడైతే మా తమ్ముడు అయితే తింటున్నాడు. మా హస్బెండ్ అయితే లడ్డు తింటున్నాడు. మా పాపకి ఇష్టం ఉండదు స్వీట్కి ఎక్కువ, అంటే లడ్డు ఇష్టం ఉండదు. లడ్డు కానీ అలా చాక్లెట్స్, బిస్కెట్స్ తిండిద్ది. కానీ ఇక్కడైతే చూడండి కర్మన్ ఘాట్ అంటారు కదా, అందుకే ఇక్కడ ఒకటి చిన్నగా కోనేరులా ఉంది కదా, అందుకని చెప్పేసి కర్మన్ ఘాట్ అనేది పేరు వచ్చిందేమో, నాకైతే తెలియదు.